గట్టిగా. ఎప్పుడో తెలుసా? దేవునిలో నువ్వు విశ్వాసంలో ఉన్నప్పుడు ఆయన సమస్తము ఏమంటున్నాడు? అనుకూలపరుస్తా. ఏ పని జరగదో ఆ పని ఖచ్చితంగా జరిపిస్తాను. నేను ఎవరు నిన్ను పిలవరో నేను ఖచ్చితంగా పిలిపిస్తాను. ఎవరైతే నిన్ను చూసి అసహించుకుంటారో వాళ్ళని నేను పిలిపిస్తాను. ఎవరైతే నీ మీద ఉమ్మి వేచారో వాళ్ళని నేను పిలిపిస్తాను. నీ మాట ఎవరైతే వినలేదో వాళ్ళే నీ దగ్గరకు వచ్చి మాట వినిపించినట్టుగా చేస్తాను. చూడండి, దేవుడు చెప్పగానే ఆ ప్రాంతానికి వెళ్ళి చదవండి. యోనా పుస్తకం 3వ అధ్యాయము 5వ వచనం. 3వ అధ్యాయము 5వ వచనం అన్నాడు. నినివే పట్టణము వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకొనిరి. కూర్చోనా? ఏం కట్టుకున్నారన్న? గోనె పట్టనక తగ్గింపుకు సాదృశ్యం. గనులతో శుద్ధాగా ప్రతి ఒక్కరూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఉపవాసంలో ఉన్నారు. ఆ దైవజనుడు చెప్పినటువంటి మాటలు విని, నేను పెద్దవాని కదా, నేను ఉపవాసం ఉండను కదా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఉపవాసం ఉంటారు. ఎందుకంటే ఈ దుర్మార్గత నుంచి దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు. మమ్మల్ని దేవుడు నాశనం చేయకుండా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుతాడని ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉంటారు. ఆ నుంచి కిందికి చదువునానా. ఆ సంగతి నినివే రాజునకు చూసారా? ఒక దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుకు తెలవగా వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని, చూసావా? తగ్గింపు జీవితాన్ని గోనెపట్టు కట్టుకొని బూడిదెల కూర్చున్నాడు. అమ్మా, దేవుడు నీతో సెలవిస్తున్నటువంటి మాట, ఒక కార్యం కావాలంటే నువ్వు ఉపవాసంలో ఉండవు. ప్రతి శనివారము దేవుడు మనకు విడుదల ఆరాధన దేవుడు పెట్టారు ఈ కార్యాలు జరగాలని. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని అదే ప్రార్థనే కదా అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఎందుకు పెట్టాడో, ఎందు నిమిత్తం పెట్టాడో ఇది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. వాళ్ళంతా రాజుకు వినపడిందట. ఈ దైవజనుడు సువార్త అందిస్తే ఆ మాటలు దైవజనుడు మాటలు వినపడి రాజు సింహాసనం మీద నుంచి ఇదిగో కిందికి దిగాడట. మనం ఎంతటి వాళ్ళమయ్యా? మన కార్యం కోరానికి మనం ఒకరోజు ఉపవాసం ఉంటే ఎంత మంచిది. రాజు చూడవా, ఈ పట్టణం అంతా నాశనం అయిపోకుండా ఇకనైనా మనసు మార్చుకుంటాడేమో దేవుడు అని సింహాసనం మీద నుంచి రాజు కూడా దిగాడు. అక్కడ ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళంతా, అదే కాదు ఇంకా చదువునా నుంచి మరియు రాజైన తనను ఆయన మంత్రులను చూచావా? ఆయన కింద ఉన్నటువంటి మంత్రులను ఆజ్ఞయ్యగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము నయము కాకుండా కోపాగ్ని
చల్లార్చుకొను కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, మనుషులు ఏది తినకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు కూడా తాగకూడదు. ఉపవాసం రోజు అది. కొంతమంది ఏం చేస్తారు, నేను ప్రార్థనకు వచ్చాను కదా, మేకలు అల్లాడుతూ ఉంటాయని ప్రార్థనకు వచ్చినాము పోయి నీళ్లు పెట్టి వచ్చేస్తారు. దేవుడు ఏం సెలవిస్తున్నాడు? అందుకనే దేవుని బిడ్డలారా, ఇదిగో పశువులతో ఎద్దులతో గొర్రెలతో శుద్ధాగా అక్కడ ఉపవాసం ఉంచారు. ఎందుకు తెలుసా? దేవుని దగ్గర ఒక మేలు పొందుకోవాలి, ఈ పట్టణం అంతా రక్షించబడాలి. ఇదిగో ఈ కీడు చేస్తున్నటువంటి ఈ కీడంతా పోవాలి. ఎందుకంటే సాతానుడు కుయుక్తిపరుడు, వాడు ఎంటర్గేట్ చేస్తాడు. ఏ రకంగా ఎవరిని తప్పిస్తే ఆ కుటుంబం నాశనం అయిపోద్ది, ఎవరిని తప్పిస్తే ఆ పక్కన ఉన్నటువంటి కుటుంబాలు నాశనం అయిపోద్ది. వాడు వెంటనే ఎరవేసేస్తాడు. వాడంతే. నీకు సొల్యూషన్లో ఏదైతే నీకు ఇష్టమై ఉంటుందో దాన్ని పంపించి వాడు ఏం చేస్తాడంటే ఆయన ఒళ్ళలో పెట్టించుకుంటాడు. దేవుని బిడ్డలారా, ఈ విశ్వాసాన్ని కోల్పోయి ఆ ఒళ్ళలో పడ్డావంటే వాడు ఏం చేస్తాడు? ఒళ్ళలో పడితే దంచేస్తాడు. ఇప్పుడు మామూలుగా ఏదైనా చికారికి వెళ్ళారనుకో, ఎక్కడైనా చికారికి వెళ్ళారు, పోనీ ఒక కుందేలే అల్లబడ్డది. ఎలా చిన్నదే చెప్తున్నా, కుందేలు అల్లబడిపోయింది. ఏది? ఉచ్చులో పడిపోయింది. అటు తీసుకుపోయి బుజ్జికన్నా అని అంటారా? అమ్మా అంటాడా? బుజ్జికన్నా అమ్మ మీద పెడతా, నువ్వు తిని సంతోషంగా ఉండని అంటాడు. పడింది, ఏం చేయాలి? చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, నా దేవుడు సూటిగా తేటగా నీతో మాట్లాడుతున్నాడు. ఆ విధంగా సాతానుడు వలయేస్తా. నేను పట్టుకొని వెళ్ళి నీకు జ్వరం పెడతాడా, అప్పుల బాధ పెడతాడా, కుటుంబంలో చిన్న చేస్తాడా, భార్య భర్తకు గొడవ పెడతాడా, వాని పనులు వాడు చేస్తాడు. కనుక ఆ వల ఎలాంటి వల అనేది నువ్వు అర్థం చేసుకుంటే అప్పుడు దేవుడు నిన్ను బట్టి నీ ఆత్మను సంతోషపరుస్తాడు. నా దేవుడు. చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఆ విశ్వాసములో ఉండాలి. ఆ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళంతా దేవుని మీద ఉపవాసం ఉండి విశ్వాసం ఉంచారు. ఈ కార్యం ఎందుకు జరగదు? జరగదా కార్యము? దైవజనుడు చెప్పినటువంటి మాట ఎప్పుడైతే వింటారో మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతారు. మీకు దేవునికి మధ్యవర్తి ఎవరంటే దైవజనుడు. ఏ వాక్యాలు ఉంటున్నారు? దైవజనుడు. చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? నీ సమస్య ఎవరికి చెప్పాలి? ఈ దైవజనుడు ఏం చేస్తాడు? ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో నీ కుటుంబం వర్ధిల్లుతూనే ఉంటుంది. పెట్టున్నారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఆదివారం రోజే నాకు పని దొరుకుతుందని నువ్వు ఉల్లాసంగా సంతోషంగా ఉండొద్దు. ఆ రోజు నువ్వు ఉపవాసం ఉండు. ఆ చరిత్ర ఎట్లా మారుతాడో దేవుడు చూడు. ఆ విశ్వాసం నుంచి నీ చరిత్ర మార్చేస్తాడు దేవుడు. అంతే. అనుకున్నది దేవుడు సాధింపజేస్తాడు. ఆ రోజు పని ఎందుకు కల్పిస్తాడో తెలుసా? నిన్ను శోధిస్తా దేవుడు. అప్పుడు నీవు నిలబడ్డావనుకో, దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలెడతాడు. స్తోత్రం చెప్తారా గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదవండి దేవుని బిడ్డలారా, ఒక్క మాట 3వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి, విన్నారా? తమ
దుర్మార్గములను విడిచి తము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనస్పూర్వకముగా దేవుని వేడుకొనవలెను. అది దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. అప్పుడు దూతలు ఆ నినివే ప్రాంతంలో ప్రకటన చేసి స్టార్ట్ చేసి, ఆ నినివే పట్టణం అంట మనిషి నడుస్తేనంట 3 రోజుల ప్రయాణం అంట. అంత పెద్దది ఆ పట్టణం, మహాపురం. అంత పెద్ద ఆ పట్టణానికి దైవజనుడు ఒక్క రోజే ఆ పట్టణానికి అంత సువార్త అందించారు. మనుషులు నడవాలంటే 3 రోజుల ప్రయాణం, ఆ ఊరు మొత్తం తిరగాలంటే, ఆ పట్టణాన్ని తిరగాలంటే, మరి దైవజనుడు దేవుని ఆత్మ చేత ఒకే రోజు ఆ పట్టణం అంతా తిరిగి సువార్త చెప్పేశాడు. ఇదిగో నీకు 40 దినములకు ఖచ్చితంగా దేవుడు ఇదిగో ఈ ప్రాంతానికి దుర్గత కలగజేస్తాడు, కీడు చేస్తాడు, మీరు ఇబ్బందుల పాలైపోతారు, నా దేవుడు చెప్తున్నాడు అనగానే వెంటనే మేము ఈ ప్రాంతం అంతా నాశనం అయిపోతుంది ఏమని వెంటనే అందరూ ఉపవాసం ఉండి, రాజుకు తెలియగానే రాజుతో శుద్ధాగా ఆయన కింద ఉన్నటువంటి మంత్రులు పెట్టినవా పశువులు గొడ్లు అన్ని ఉపవాసం ఉంచగానే నా దేవుడు చేస్తానన్నటువంటి కీడును నా దేవుడు చేయక మానాడు. చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? కింది వచ్చిన చదువు నాన్న, కింది వచ్చిన చదువు. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని మాట ఇచ్చిన కీడు చేయక మానెను. కీడు చేయక మానాడు. ఉపవాసం ఉండి ఆ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కన్నీరు గార్చినప్పుడు చేస్తానన్నటువంటి ఆ కీడును దేవుడు ఎంత తీసుకున్నాడు అంటే, దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట విశ్వాసము కలిగి మనం నిలబడి ఏ పని అయితే జరగాలని నువ్వు ప్రార్థన చేస్తావో పట్టుదల కలిగి ఆ పని నా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. రుజువు. వాళ్ళందరూ కలిసి ఆ పట్టణం గురించి ప్రార్థన చేశారు ఉపవాసం ఉండి. వెంటనే చేస్తానన్న దేవుడు ఇదిగో ఈ పట్టణాన్ని కీడు చేయాలని వెంటనే తన మనసు మార్చుకొని సంతోషాన్ని